వెల్కమ్ టు స్టడీ బిస్. పృథ్వీరాజ్ చౌహాన్ చరిత్ర ఎరుగని రాజసం ఈయన సొంతం. హిందూ గొప్ప చక్రవర్తుల జాబితాలలో మొదటి వరుసలో నిలిచే పృథ్వీరాజ్ చౌహాన్ గురించిన ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ మరియు జీవిత గాథ మీకోసం. పృథ్వీరాజ్ చౌహాన్ ఈయన చౌహాన్ లేదా చహమన రాజ్య వంశానికి చెందిన చక్రవర్తి. 1178 నుంచి 1192 ఏడీ వరకు వాయువ్య భారతదేశాన్ని పరిపాలించారు. ప్రస్తుత ప్రదేశాలైనటువంటి రాజస్థాన్, ఢిల్లీ, హర్యానా ప్రాంతాలను అప్పట్లో ఆయన అజ్మీర్ రాజధానిగా పరిపాలించడం జరిగింది. గజనీని అప్పట్లో పాలిస్తున్నటువంటి మొహమ్మద్ ఘోరీ ఈయన హయాంలోనే భారతదేశంపై దండెత్తుకొని వచ్చాడు. 1191లో ఈయనపై ఘోరీ దండెత్తి వచ్చాడు. అదే మొదటి తరైన్ యుద్ధానికి దారితీసింది. తరైన్ ప్రాంతం ప్రస్తుతం హర్యానాలో ఉంది. ఆ యుద్ధంలో చిత్తుగా ఓడిపోయినటువంటి ఘోరీ తిరిగి గజనీకి పారిపోవడం జరిగింది. గజనీకి వెళ్ళిన ఘోరీ పృథ్వీరాజ్ చౌహాన్పై మరింత కోపాన్ని పెంచుకున్నాడు. ఈసారి ఎలాగైనా పృథ్వీరాజ్ చౌహాన్ ఓడించాలని కుటిల యత్నంతో తన బలాన్ని కూడగట్టుకుని మరలా 1192లో యుద్ధానికి అదే ప్రాంతానికి రావడం జరిగింది. అదే రెండవ తరైన యుద్ధానికి దారితీసింది. అయితే యుద్ధానికి వచ్చిన సమయంలో నేను యుద్ధానికి రాలేదు, సంధి చేసుకోవడానికి వచ్చానని ఘోరీ పృథ్వీరాజ్ చౌహాన్ నమ్మించి మోసగించాడు. ఆ విధంగా పృథ్వీరాజ్ చౌహాన్ సైన్యం నిద్రపోతున్న వేళ వారిపై రాత్రిపూట దాడి చేసి పృథ్వీరాజ్ చౌహాన్ను ఓడిస్తాడు. ఆ తరువాత పృథ్వీరాజ్ చౌహాన్ను గజనీకి బంధించి తీసుకెళ్తాడు ఘోరీ. పృథ్వీరాజ్ చౌహాన్ అప్పటికీ కూడా ఘోరీ ముందు తల వంచలేదు. ఎందుకంటే తను ఒక గొప్ప పరాక్రమవంతుడు. అంతటి గొప్ప పరాక్రమవంతుడు కాబట్టి అతనిపై మరింత చిత్రహింసలకు దిగాడు ఘోరీ. అయినప్పటికీ కూడా తను తల వంచకపోవడంతో మరింత ఊగిపోయిన ఘోరీ తన 2 కళ్ళు పీకివేసి పృథ్వీరాజ్ చౌహాన్ను జైల్లో బంధిస్తాడు. పృథ్వీరాజ్ చౌహాన్ యొక్క ఆస్థాన కవి అయినటువంటి చంద్రవర్తి రచించిన రసో గ్రంథంలో వివరించిన విధంగా పృథ్వీరాజ్ చౌహాన్ శబ్ద తరంగాలను అనుసరించి కూడా బాణప్రయోగం చేయగల ధీరుడు అనమాట. దీనినే శబ్దవేద వ్యాన్ విద్య అని అంటారు. అయితే దీనిని నమ్మని ఘోరీ ఒకరోజు పృథ్వీరాజ్ చౌహాన్కు పరీక్ష పెడతాడు. ఈ పరీక్షకు ఘోరీ ఒప్పుకునేందుకు చంద్రవర్తి కూడా సహాయం చేసినట్లు చరిత్ర చెబుతోంది. ఈ పరీక్షలో 2 కళ్ళు లేనటువంటి పృథ్వీరాజ్ చౌహాన్ను తనపై బాణప్రయోగం చేయమని తెలుపుతాడు ఘోరీ. పృథ్వీరాజ్ చౌహాన్ శబ్ద తరంగాలను అనుసరించి సింహాసనం మీద కూర్చున్నటువంటి ఘోరీని ఒకే ఒక్క బాణంతో మట్టు పెడతాడు. ఆ తర్వాత శత్రువుల రాజ్యంలో చనిపోవడం ఇష్టం లేని తాను ఆత్మహత్య చేసుకొని మరణించినట్లు చంద్రవర్తి రచించిన రసో గ్రంథంలో పేర్కొనడం జరిగింది. అయితే పృథ్వీరాజ్ చౌహాన్ నిజంగా మొహమ్మద్ ఘోరీని బాణంతో మట్టు పెట్టాడా, చంపాడా అనే విషయంపై చాలా డిబేట్స్ అయితే ఉన్నాయి. అయితే హిస్టారికల్ ఫ్యాక్ట్స్ ప్రకారం చూసినట్లయితే చంద్రవర్తి రసో రచించినటువంటి గ్రంథంలో మాత్రమే ఈ విధంగా పేర్కొనడం జరిగింది. మామూలుగా హిస్టారికల్ ఫ్యాక్ట్స్ నిరూపించిన వాటి ప్రకారం అయితే మొహమ్మద్ ఘోరీ 1205 వరకు కూడా భారతదేశంపై దండయాత్ర కొనసాగించడం జరిగింది. ఆ తర్వాత తను తిరిగి గజనీకి వెళ్తున్న సమయంలో దారిలో కొంతమంది దుండగులు ఘోరీ మీద దాడి చేసి చంపడం జరిగింది. ఫ్రెండ్స్, మొహమ్మద్ ఘోరీ మరణానికి సంబంధించినటువంటి మెరిట్స్ని కాసేపు పక్కన పెడితే పృథ్వీరాజ్ చౌహాన్ గొప్ప పరాక్రమవంతుడు అన్న విషయం చరిత్ర కాదనలేని నిజం. తాను మొహమ్మద్ ఘోరీని గడగడలాడించిన విషయం కూడా వాస్తవం. అందుకే మొదటి తరైన్ యుద్ధంలో తోక ముడిచి వెళ్ళిపోయినటువంటి ఘోరీ రెండో తరైన్ యుద్ధం టైంకి తన కుటిల ప్రయత్నంతో గెలవడం జరిగింది. సో కాబట్టి పృథ్వీరాజ్ చౌహాన్ ఎంత పరాక్రమవంతుడో మనం అర్థం చేసుకోవచ్చు. అంతేకాదు తన 2 కళ్ళు పీకేసిన తర్వాత కూడా తను ఎప్పుడు కూడా శత్రువు ముందు తలంచలేదన్న మాట మాత్రం చరిత్ర కాదనలేని నిజం. సో ఇది ఫ్రెండ్స్ పృథ్వీరాజ్ చౌహాన్కి సంబంధించిన బయోగ్రఫీ మరియు ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్. మరిన్ని ఇలాంటి ఎడ్యుకేషనల్ కంటెంట్ మరియు ఇన్స్పిరేషనల్ స్టోరీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోగలరు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.